ఈరోజు మన వాక్య ధ్యానాంశము దైవ జీవితం యొక్క తాకుడు. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 14 వచనం. యూదులు పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గాయి ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీల దేవుని ఆజ్ఞ అనుసరించి వారు కట్టించుచు కోరేషు, దర్యావేషు, అర్తహష్త అను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. మనం ఒక పని ప్రారంభించవచ్చు, దాన్ని ముగించకపోవచ్చు. సహవాసం యొక్క సేవను ప్రారంభ దశలో చూసాం. ఈ సేవ ముగింపు మనం చూస్తామా? ఈ ప్రశ్నను నన్ను నేను అడుక్కుంటాను. అన్యరాజైన కోరేషు దేవుని ఆలయం కట్టడానికి పురుకొల్పబడ్డాడు. ఆయన యెరూషలేములోని దేవాలయం కట్టడానికి ఎవరు? ఒక ఆయన ఉండినాడు. ఆయన తన కాలంను బట్టి ఈ బలమైన రాజుల యొక్క దృష్టిని దేవుని వైపునకు మరల్చాడు. వారు దేవాలయం కట్టడం ముగించారు. బాల్యదశ నుండి దానియేలు పరిశుద్ధుడిగా ఉండడానికి, కష్టపడి పనిచేయడానికి నిశ్చయించుకున్నాడు. అతడు బబులోనులో ప్రార్థించే వ్యక్తులు గల ఒక సహవాసం కట్టాడు. మీ జీవితంలో నువ్వు ఏమైనాను సరే, దేవుని మహిమార్థం నీ పనిలో మంచివాడుగా ఉండాలి. నీవు పరిశుద్ధుడుగాను దేవుని కొరకు ఒక సహవాసం కట్టేవాడుగా ఉండాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 26లో నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు నుండును. జీవము గల దేవుని యందు విశ్వాసమునకు ప్రజలను నడిపించాలని రాజు ఆజ్ఞ అయినట్టుగా కనపడింది. దానియేలు యొక్క పూచి కోరేషు పరిపాలన యందు కూడా కనపడింది. 50,000 మంది ప్రజలు జెరుబ్బాబెలు వెంట వెళ్ళి యెరూషలేములో దేవాలయమును బలిపీఠమును కట్టవాలని ప్రయత్నించినారు. వారు మొట్టమొదట బలిపీఠమును బాగుగా చేశారు. దేవుని ఆరాధించడం ప్రారంభించారు. మనం ఒక బలిపీఠం దగ్గర ఆరాధిస్తున్నామా? నీ కళాశాలలో, నీ ఆఫీసులో, నీ గృహములో నీ బాధ్యత నిత్యం ఉండును. నిన్ను నీవు క్రీస్తులో నిర్మించుకుంటున్నావా? బబులోను రాజులకు దానియేలు తన దేవుని గొప్పవానిగా చేశాడు. ప్రజలు పని ముగించారు, కానీ దానియేలు తన బాల్య దినములలో ప్రారంభించాడు. రాజుగారు సిద్ధపరిచిన ఆహారమును ఆయనకు అప్పగించినప్పుడు ఆయన వద్దన్నాడు. అది దేవుని యందు అతనిని నిర్మాణము చేయదు. నువ్వు ఇష్టపూర్వకంగా దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకముగా వెళితే నీ అంతం ఎక్కడ? నీ అనారోగ్య విషయము నీకు గ్రహింపలేకపోయే విషయములో దేవుని నిందించవద్దు. నెబుకద్నెజరు దేవుని ఆలయంలో పాత్రను ఎత్తుకుని పోవడం ద్వారా ఒక గొప్ప కార్యము చేస్తున్నట్లుగా అనుకున్నాడు. ఏం జరిగింది? తన తర్వాత రాజ్యము ఏలవలసిన వారిని నాశనం చేసింది. నెబుకద్నెజరు మరణించాడు. దేవుని కార్యములను నువ్వు తేలికగా ఎంచుతావా? నువ్వు దేవుని సేవలోనికి సిద్ధపాటు లేకుండా వెంటనే చేరుతావా? నువ్వు ఒక ప్రార్థనా గుంపులో మారుమనసు లేకుండానే చేరతావా? నిన్ను నీవు ఆ పనికి తగినవానిగా చేసుకుంటావు. జాగ్రత్త. నీ చేతులు శుభ్రముగా లేకపోతే నువ్వు దేవుని కార్యముల మీద నీ చేతులు వేయవద్దు. జాగ్రత్త. మనము నిర్మిద్దాము, మనము పని ముగిద్దాము, మనము దాన్ని సమర్పిద్దాం. నువ్వు పని చేస్తున్నావు, కానీ మొట్టమొదట క్రీస్తులో నిన్ను నువ్వు కట్టుకో. దేవుడికి వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.